హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి ఇక్కడ 51, 52 అప్ టు 66 వరకు అయితే ఉన్నాయి. 66 అనే కాదు, అసలు మాకు ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ ఎంత ర్యాంక్ వస్తుంది అసలు ఎలా తెలుసుకోవాలి, ఇలా చాలామంది డౌట్ అయితే ఉంది. సో ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, తక్కువే కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి. మీ సపోర్ట్ అయితే ఉండాలి. నేను ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఎక్కడైతే చూస్తున్నారు కదా, ర్యాంక్ సంబంధించి ప్రతి డీటెయిలింగ్ అయితే ఇక్కడైతే ఉంది. అంటే ఇక్కడ చూడండి, 50 నుంచి 59 మధ్యలో వచ్చిన వాళ్ళకి 20,000 నుంచి 30,000 మధ్య ర్యాంక్ అయితే ఉంటుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి డీటెయిల్ వీడియో చేశాను. బట్ స్పెసిఫిక్గా వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందని చెప్పి మీకు చాలామంది కామెంట్ చేశారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అసలు మీకు వచ్చిన ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అన్నారు కదా, దీనికి ప్రూఫ్ ఏమన్నా ఉందని చెప్పి మీకు డౌట్ రావచ్చు. లాస్ట్ ఇయర్ కూడా ఈ విధంగా మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా ర్యాంక్ అయితే వచ్చింది. అది కూడా మీకు చూపిస్తాను. సో మీరు ఎక్కడైతే చూస్తున్నారు కదా, ఫిజిక్స్ చూసుకుంటే 11 మార్క్స్, కెమిస్ట్రీ 14 మార్క్స్ ఈ విధంగా అయితే ఉంది. అండ్ టోటల్గా చూసుకుంటే 54.8962 మార్క్స్ అయితే వచ్చాయి. సో దానికి సంబంధించి 20,984 వచ్చాయి. మనకి వచ్చిన ఎక్స్పెక్టెడ్ ర్యాంక్లో చూసుకుంటే, సో ఇక్కడ చూసుకుంటే 50 to 59 మధ్యలో వచ్చిన వాళ్ళకి 20,000 నుంచి 30,000 మధ్యలో అయితే వచ్చాయి. అక్కడ కూడా 54 వచ్చిన వాళ్ళకి 20,000 ర్యాంక్ అయితే వచ్చింది. సో మనకి ఎప్పుడు కూడా ర్యాంక్ అయితే ఒకలాగైతే ఉండదు, ఎప్పుడైనా పెరగచ్చు తగ్గచ్చు. ఒక్క మార్క్ పెరిగినా కానీ వేలల్లో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. సో ఇదైతే ఎక్స్పెక్టెడ్ ర్యాంకు, బట్ ఇదే కన్ఫర్మ్ అని చెప్పేసి అనుకోకండి. సో వన్స్ రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఎలా చెక్ చేసుకోవాలి ప్రతిదీ చెప్తాను. అండ్ చాలామంది ఏంటంటే, మాకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందని చెప్పి చాలామంది కామెంట్ చేశారు కాబట్టి ఈ వీడియో అయితే చేశాను. సో మీ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. సో డోంట్ వరీ, కామెంట్ అయితే చేయండి. మీకు వచ్చిన ర్యాంక్ బట్టి ఎంత వస్తుందో కూడా చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.